విజయవాడ వెస్ట్ బైపాస్ త్వరలో ప్రారంభానికి నోచుకుంది. ముఖ్యంగా చిన్నవుట్పల్లి నుంచి కాజా వరకు ఈ వెస్ట్ బైపాస్ రానుంది. ఏదైతే ఈ మూడు ప్రాంతాలకు సంబంధించిన సెంటర్ పాయింట్ ఏదైతే విజయవాడ కేంద్రంగా ఉందో, ఇట్లా వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ, తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ, తర్వాత చెన్నై నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా విజయవాడ టౌన్లో నుంచే వెళ్ళే మార్గం ఇంతకుముందు ఉండేది. ఆ మార్గం విపరీతమైన ట్రాఫిక్ రద్దీ వల్ల అక్కడ ప్రజలందరూ, విజయవాడలో సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా కష్టపడేవాళ్ళు. ముఖ్యంగా ఈ విజయవాడ బెస్ట్ బైపాస్ని దీన్ని కట్టారు. కట్టిన తర్వాత ఇది చిన్నవుట్పల్లి నుంచి దగ్గర 52 కిలోమీటర్లు కాజా టోల్గేట్ వరకు ఉంటాయి. దీంట్లో 2 టోల్గేట్లు కట్టారు. ముఖ్యంగా ఇది అమరావతి ప్రాంతానికి సంబంధించిన దీని మీద వెళ్తుంది. ఏదైతే తెల్లవారుజామున కానీ, తర్వాత సాయంత్రం పూట కానీ విజయవాడలో విపరీతమైన రద్దీ కారణంగా ఈ వెస్ట్ బైపాస్ని నిర్మించారు. ఇప్పటికే ఈ వెస్ట్ బైపాస్లో వెహికల్స్ కూడా చాలా వరకు వెళ్ళిపోతున్నాయి. ఇది ఏదైతే గొల్లపూడి నుంచి అమరావతికి సంబంధించిన తర్వాత మంగళగిరి నుంచి కాజా వరకు వెళ్ళిపోతుంది. ఇట్లా వయా గుంటూరు వెళ్ళే వెహికల్స్, తర్వాత విశాఖపట్నం నుంచి వచ్చే వెహికల్స్ గుంటూరు మీదుగా ఇట్లా వెళ్తాయి. మళ్ళీ గుంటూరు నుంచి ఇట్లా వచ్చే వెహికల్స్ ఇప్పుడు రామర్పాడు సెంటర్ నుంచి లోపలికి వెళ్ళి వైజాగ్ వెళ్తాయి. అలాగే అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇక్కడ గొల్లపూడి దగ్గర నుంచి ఇలా వైజాగ్ వెళ్ళిపోవచ్చు ఈజీగా. అట్లా చెన్నైకి వెళ్ళాలంటే చెన్నైకి వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా టౌన్లోకి వెళ్లకుండా ఏదైతే విపరీతమైన రద్దీని తగ్గించేదానికి ఈ వెస్ట్ బైపాస్ నిర్మించారు. ఇది దగ్గర 275 కోట్ల రూపాయలతో ఇది నిర్మించారు. ముఖ్యంగా 90% మొత్తం పూర్తయినాయి. చిన్న ఇవి ఉన్నాయి, అండర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. తర్వాత ఏదైతే కృష్ణానది పైన ఏదైతే వారధి ఉందో, వారధి పైన ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ ఒకటి ఉంది. అంతకుముందు NS 65కి సంబంధించిన ఏదైతే నేషనల్ హైవే ఉందో అక్కడ ఒక వంతెన ఉంది. దాని తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఒక వంతెన, ఇప్పుడు ఈ వెస్ట్ బైపాస్కి సంబంధించిన కృష్ణానది పైన ఒక వంతెన ఉంది. ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన ఈ వంతెనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కృష్ణానది వంతెన కూడా ఇట్లా వెస్ట్ బైపాస్ మీద వెళ్తుంది. ఇది అమరావతికి సంబంధించిన విపరీతమైన అమరావతి ఏర్పడిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ని నియంత్రించేదానికి చాలా కష్టతరం అయిపోయింది. ఇప్పుడు ఈ వెస్ట్ బైపాస్ని ఇప్పటికే 90% పూర్తయిపోయింది. త్వరలో దీన్ని దసరా కల్లా దీన్ని ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ఇంకా స్ట్రీట్ లైట్లు, తర్వాత ఏదైతే అండర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లు సంబంధించినవి చిన్న వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ కూడా పూర్తయిపోయి రేపు దసరా నాటికి ఈ ప్రారంభానికి ఇది నోచుకొని ఉంది. వెస్ట్ బైపాస్ ప్రారంభం అయితే ఇవన్నీ కూడా పూర్తి అయిపోయి ఇక్కడ వెహికల్స్ విపరీతంగా ఇప్పటికే తిరుగుతున్నాయి. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇంకా నుంచి ఈజీగా వెళ్ళేది అనుకుంటాయి. ఏదైతే చిన్నవుట్పల్లి నుంచి వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇలా గుంటూరు మీదుగా వెస్ట్ బైపాస్ మీద వెళ్ళిపోవచ్చు. ఏదైతే ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి వెహికల్స్ అవి కూడా వెస్ట్ బైపాస్ నుంచి చిన్నవుట్పల్లి వెళ్ళిపోతాయి. గుంటూరు నుంచి వచ్చే వెహికల్ కాజా దగ్గర ఎక్కి ఇట్లా వైజాగ్ వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. విజయవాడ టౌన్లోకి రాకుండా ఈ వెహికల్స్ అన్నీ ఇదైపోతాయి. ముఖ్యంగా ఇప్పటికే 75% వెస్ట్ బైపాస్లో 90% అయిపోయినా కూడా దీన్ని ఇంకా అప్పటికే వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. దసరాకి పూర్తిగా దీన్ని అయిపోయించి దీని మీద విజయవాడకి ట్రాఫిక్ ఇప్పటికే 70% తగ్గిపోయింది. ఈ బైపాస్ ఓపెన్ తర్వాత ఇంకా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ బైపాస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ విజయవాడ ప్రాంతానికి రద్దీని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది.